న్యూస్. శ్రీశైలం డ్యాం 10వ నెంబర్ గేట్ భారీగా లీక్ అవుతుంది. రేడియల్ క్రస్ట్ గేట్ ఓపెన్ చేసినట్టు గేట్ నుంచి భారీగా వరద నీరు లీకేజీ వల్ల దిగువకు వరద నీరు విడుదలవుతుంది. డ్యాం గేట్లు మరమ్మతులు, రబ్బరు సీళ్లు అమర్చేందుకు, గేట్లు లీకేజీలు, గ్రీజింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ మరమ్మతుల పనుల పేరుతో డ్యాం అధికారులు ప్రభుత్వ సొమ్మును వరద నీటిలా ఖర్చు చేశారు. కానీ డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు మాత్రం యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా మారింది. శ్రీశైలం డ్యాం 10వ నెంబర్ గేట్ భారీగా లీక్ అవుతుంది. రేడియల్ క్రస్ట్ గేట్ ఓపెన్ చేసినట్టు గేట్ నుంచి భారీగా వరద నీరు లీకేజీ వల్ల దిగువకు విడుదలవుతుంది. ఇక డ్యాం గేట్లు మరమ్మతులు, రబ్బరు సీళ్లు అమర్చేందుకు, గేట్లు లీకేజీలు గ్రీజింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ మరమ్మతుల పనుల పేరుతో డ్యాం అధికారులు ప్రభుత్వ సొమ్మును వరద నీటిలా ఖర్చు చేశారు. కానీ డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు మాత్రం ఆగడం లేదు. ఇంజనీర్లు గేట్లు లీకేజీలు అరికట్టేందుకు గేట్లకు పాత రబ్బర్ సీళ్లు తొలగించి తూతూ మంత్రంగా కొత్త రబ్బర్ సీళ్లు అమర్చారు. 2 నెలలు కూడా గడవక ముందే డ్యాం 10వ నెంబర్ అలాగే 3వ నెంబర్ గేట్లు భారీగా లీక్ అవుతున్నాయి. శ్రీశైలం డ్యాం ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ సొమ్ము వృధా అవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే తుంగభద్ర డ్యాం గేట్ వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన జరిగింది. ఇక శ్రీశైలం డ్యాం గేట్ లీకేజీలపై అధికారులు పర్యవేక్షణ లేకపోతే శ్రీశైలం డ్యాం గేట్ భద్రత ఏ మేరకు ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, తెలుగు రాష్ట్రాలకు జల వరప్రదాయని జీవనాధారమైన శ్రీశైలం డ్యాం 3-10 రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి నీరు భారీగా లీక్ అవుతోంది. జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు మంగళవారం రాత్రి అయితే గేట్లను మూసివేశారు. అయితే ప్రస్తుతం అయితే 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి కొనసాగిస్తున్నారు. ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉంటే ప్రస్తుతానికి అయితే ఇన్ఫ్లోస్ 1,70,000కు పైగానే శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అయితే ఈ గేట్లకు అమర్చిన రబ్బర్ సీల్స్ దెబ్బతినడంతో నీరు భారీగా లీక్ అవుతోంది. ఈ 3-10 రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యంతోనే శ్రీశైలం డ్యాం నుంచి భారీగా నీరు లీక్ అవుతోందని భావిస్తున్నారు. ఈ లీకేజీ వల్ల జలాశయం ఈ 2 గేట్లు అంటే 10 నెంబరు అలాగే 3వ గేట్ల నుంచి వరద నీరు భారీగా కిందికి వృధాగా వెళ్లిపోతోంది. ఇటీవల ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పుడు ఈ గేట్ల నుంచి నీరు లీక్ అవుతూ ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అంటే నీరంతా వృధాగా పోతోందని. పాడైపోయిన గేట్ల రబ్బర్ సీల్స్, రోప్లకు గ్రీజింగ్ తదితర మరమ్మతు పనుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 1,30,00,000 రూపాయల నిధులను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జలాశయం అధికారులు గేట్ల మరమ్మతు పనులు తూతు మంత్రంగా నిర్వహించినట్లుగా కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే తెలుస్తోంది. జలాశయం లీకేజ్ అరికట్టేందుకు 2 నెలల కిందటే ఈ రేడియల్ క్రస్ట్ గేట్ల రబ్బర్ సీళ్లు మార్చేసినారు. కొత్తగా రబ్బర్ సీళ్ల మరమ్మతు పనులు నిర్వహించిన 2 నెలలు గడవకు ముందే ఈ డ్యాం కు సంబంధించిన 10వ నెంబర్ గేటు అలాగే 3వ నెంబర్ గేట్ కు మళ్ళీ భారీగా నీరు లీక్ అవుతుంది. ఆ గేట్ల నుంచి శ్రీశైలం జలాశయం గేట్ లీకేజీలకు సరైన పద్ధతిలో ఈ లీకేజీని అరికట్టకపోతే ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుందనే ఆందోళన కూడా చాలా మందిలో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే 2 నెలల కిందట కూడా ఇప్పుడు శ్రీశైలం జలాశయం గేట్ల నుంచి నీరు స్వల్పంగా లీక్ అవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ లీకేజ్ చాలా తక్కువగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీనివల్ల డ్యాం భద్రతకి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు కన్నయ్య నాయుడు అప్పట్లో పరిశీలించి స్పష్టం చేశారు. డ్యాం గేట్లకు అమర్చిన రబ్బర్ సీళ్లు పాతపడము అలాగే కొన్ని భాగాలు తుప్పు పడడం వల్లే ఈ లీకేజీ ఏర్పడుతుందని అప్పట్లో కన్నయ్య నాయుడు తెలిపారు. ఈ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అనుమతించిన లీకేజీ ఆ పరిమాణం తగిన పోలిస్తే ప్రస్తుతం అంటే 2 నెలల కిందట వచ్చిన లీకేజీ 10% కూడా లేదని ఆయన అప్పట్లో స్పష్టం చేశారు. అయితే డ్యాం కు ప్రమాదం అని జరుగుతున్న వాస్తవం లేదని చెప్పారు. అంటే అప్పుడు స్వల్పంగా అవుతోంది, ఇప్పుడైతే కొంచెం భారీగా లీకేజీ అవుతున్నట్లుగా కూడా స్పష్టంగా మనకు తెలుస్తోంది లీకేజీ చూస్తే. అయితే 2010 నుంచి గేట్లకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు.
దీనివల్ల కొన్ని చోట్ల తుప్పు పట్టిందని కూడా అప్పుడు కన్నయ్య నాయుడు దాన్ని చెప్పడం కూడా జరిగింది. తక్షణమే గేట్ల మరమ్మతులు చేపట్టి పెయింటింగ్ వేయాలని అధికారులకు కూడా ఆయన ఆదేశాలు కూడా అప్పుడు సూచించడం కూడా జరిగింది. ఈ డ్యామ్ గేట్లను ఏర్పాటు చేసి 40 ఏళ్లు పూర్తయింది. అయితే వాటి జీవిత కాలం మరో 5 ఏళ్లు మాత్రమే ఉంటుందని కూడా కన్నయ్య నాయుడు అప్పట్లో స్పష్టం చేశారు. సరైన నిర్వహణ చేపడితే వాటి జీవిత కాలాన్ని అంటే శ్రీశైలం డ్యామ్ గేట్ల జీవిత కాలాన్ని మరో 20 నుంచి 30 ఏళ్ల వరకు కూడా పొడిగించవచ్చని కూడా ఆయన అభిప్రాయపడడం జరిగింది. లేని పక్షంలో ఒకవేళ ఇవేవి పట్టించుకోకపోతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేట్లను పూర్తిగా మార్చాల్సి వస్తుందని, అది అత్యంత ఖర్చుతో కూడుకున్నదని, కష్టమైన పని అని కూడా ఆయన హెచ్చరించారు. అయితే ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి వహించి డ్యామ్ గేట్ల నిర్వహణకు అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని కూడా కన్నయ్య నాయుడు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశారు అప్పట్లో 2 నెలల కిందట. అయితే ప్రస్తుతం ఈ డ్యామ్ 10వ నెంబరు అలాగే 3వ నెంబర్ గేట్ల నుంచి భారీగా లీక్ అవుతూ ఉండడంతో నీరు అంటే ఇంత ఇంట్లో ఎప్పుడు రాలేదు. రికార్డు స్థాయిలో జూన్ నెల నుంచే శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోస్ భారీగా వచ్చాయి. ఇంకా ఇప్పటికీ ఆగస్టు నెల దాటినా కూడా డ్యామ్ శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోస్ కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయానికి కూడా 1,78,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్యామ్ నుంచి ఈ 10వ నెంబరు అలాగే 3వ నెంబర్ గేట్ నుంచి భారీగా లీకేజ్ అవుతూ ఉండడం ఇటు ప్రజల్లోనూ ఇటు అధికారులు కూడా ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే అధికారులు అయితే ఈ విషయంపై జలవనరుల శాఖ సిఈ కబీర్ బాషా అయితే ప్రస్తుతం లీకేజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదంటున్నారు. ఈ ఏడాది జలాశయానికి ముందస్తుగా వరద రావడంతో పనులకైతే ఆటంకం ఏర్పడింది. త్వరలోనే రబ్బర్ సీల్స్ ను మార్చడానికి చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.